నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఆధార్ ఇప్పుడు చాలా అత్యవసరం. ఆధార్ డేట్ పొడిగించడం జరిగింది. ఆధార్ లింక్ చేసుకోవాలి. ఆధార్లో అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొత్త యాప్ వచ్చింది. దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. అయితే జనరల్గా ఏం జరుగుతుంది, ఈ సేవకు పోండి, ఆధారు అప్డేట్ చేసుకోండి అంటారు. అక్కడికి పోయినాక అంటే ఆధార్ని అప్డేట్ చేయాలంటే బ్యాంకులు ఉన్నాయి, కొన్ని ఈ సేవా సెంటర్లు ఉన్నాయి. అవన్నీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియక టైం అంతా వేస్ట్ అవ్వటం, లేకపోతే అక్కడికి పోయినాక వాళ్ళు మళ్ళీ తర్వాత రమ్మంటామో, లేకపోతే ఆల్రెడీ ఇప్పటికి ఉన్నాయి వెయిట్ చేయమనో ఇవన్నీ అంటారు. అలా కాకుండా అది అసలు ఎక్కడుంది మన దగ్గరలో అనే దానికి సింపుల్గా ఒక యాప్ ఉంది. ఆ యాప్ గురించి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఆధార్ అనేది చాలా ఎంతైతే అవసరం ఉందో, ఈ గుర్తింపు కార్డు గురించి చెప్పక్కర్లేదు. ఆధార్ అంటే ఇంకా అందరికీ కామన్ తెలిసినటువంటి విషయం. అయితే ఇది ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవటం అనేది అవసరం అన్నమాట, చాలా అవసరం. ఈ అప్డేట్ అనేది ఎలా చేయాలి, ఏదైనా అంటే సపోజ్ ఏదైనా ఆధార్లో పొరపాట్లు కనుక ఉన్నాయనుకోండి, మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అది ఎక్కడుందో తెలుసుకోవటం అది పెద్ద సమస్యగా మారింది ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే కొత్తగా అంటే సపోజ్ ఇప్పుడు వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే మనం వేరే ఊరికి పోయినా కానీ అక్కడ మనకి దానికి తెలిసినటువంటి మనం చేంజ్ చేసుకోవాలన్నా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారంగా ఇప్పుడు ఏం చేసిర్రంటే ఒక పోర్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ పోర్టల్ పేరే భువన్ పోర్టల్. ఈ భువన్ పోర్టల్ ద్వారా ఏదైతే ఉందో ఆధార్ సెంటర్ ఎక్కడుందో, ఆధార్ ఎలా అంటే మనకి దగ్గరలో ఏముంది అనేది మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ భువన్ పోర్టల్ ఏదైతే ఉందో అంటే ఏదైతే భారత విశిష్ట ప్రాధికార సంస్థ UIDAI ఏదైతే ఉందో ఇస్రోకు అనుబంధంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తోటి కలిసి ఈ భువన్ ఆధార్ పోర్టల్ని ఓపెన్ చేయడం జరిగింది. భువన్ BHUVAN భువన్ ఆధార్ AADHAR భువన్ ఆధార్ అనే పోర్టల్ని అది ప్రారంభించడం జరిగింది. ఎవరు? UIDAI ఇస్రో వాళ్ళ NRSCతో టైఅప్ అయ్యి ఈ భువన్ ఆధార్ BHUVAN భువన్ ఆధార్ AADHAR అనే పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. అయితే దీని ద్వారా ఏమవుతుంది, ఆధార్ ఎవరైతే కార్డు హోల్డర్లు ఉన్నారో వాళ్ళు 3 రకాల ప్రీమియం ఫీచర్స్ని వాళ్ళు పొందొచ్చు. అయితే దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ కేంద్రాలు తెలుసుకోవడంతో పాటు వాటి దగ్గరలో వెళ్ళేందుకు యాపు, రూటు, ఏ పరిసరాల్లో ఉందో అవన్నీ కూడా ఈ పోర్టల్లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆయా కేంద్రాల్లో అవసరమైనటువంటి సేవలు ఆయా కేంద్రాల్లో లభిస్తాయా లేదా అనేది కూడా మనం ఫిల్టర్ చేసి తెలుసుకోవచ్చు అందులో. అయితే ఎంత దూరంలో ఉందో కూడా చూసుకోవచ్చు మనకి, అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి. అయితే ఈ భువన్ ఆధార్ పోర్ట్ ఓపెన్ చేయాలి. దాంట్లో స్క్రీను ఏదైతే ఆ మెయిన్ స్క్రీన్ ఉందో దానికి ఎడమ వైపు 4 డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ నమోదు కేంద్రాన్ని తెలుసుకోవటానికి, అంటే ఏది మనకి దగ్గరలో ఉంది అనేది మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఆప్షన్స్లో సెంటర్స్ నియర్ బై అని సెలెక్ట్ చేయాలి, ఎంపిక చేసుకోవాలి. మళ్ళీ వెంటనే సెంటర్స్ నియర్ బై అని కొట్టిన తర్వాత ఏమేమి సెంటర్స్ దగ్గరలో ఉన్నాయో చూపిస్తుంది. తర్వాత మళ్ళీ మనము ఏదో ఒక ప్రత్యేకంగా ఒక ఆధార్ సేవా సెంటర్ని తెలుసుకుంటే సెర్చ్ బై ఆధార్ సేవా కేంద్ర అని ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ దాన్ని క్లిక్ చేయాలి, సెర్చ్ బై ఆధార్ సేవా సెంటర్. మళ్ళీ దాని తర్వాత పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ దగ్గరలో ఏవేవైతే ఆధార్ సేవా సెంటర్లు ఉన్నాయో, సర్వీస్ సెంటర్లు ఉన్నాయో ఆ పిన్ కోడ్ వైజ్గా మనకి తీసిస్తుంది. మళ్ళీ దీని తర్వాత మన రాష్ట్రము, జిల్లా, మండలము అవన్నీ కనుక మనం దాంట్లో ఎంటర్ చేస్తే ఆ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆధార్ కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చూపిస్తుంది. ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టూల్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం దగ్గరలోని కేంద్రాన్ని రూట్ కూడా డైరెక్షన్ ఏదైతే ఉందో మ్యాప్స్తో సహా చూపిస్తుంది అనమాట. ఇది భువన్ ఆధార్ పోర్టల్ అనమాట. ఇది ఏదైతే ఉందో ఈ ఇంకా ఎవరైతే ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకున్నా, ఆధార్లో ఏదైనా మాడిఫై చేసుకున్నా, ఇంకా వేరే ఊరు పోయినప్పుడు కానీ ఎక్కడి నుంచి అన్నా వేరే ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషను, లేటెస్ట్గా ఇప్పుడు అప్డేట్ చేసినటువంటిది. ఇది లేటెస్ట్గా NRSCతో టైఅప్ అయింది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.